హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బోట్ నెక్ డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. డ్రెస్ టాప్ ఇది ఎలా కటింగ్ చేయాలో మొత్తం మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి లాస్ట్ వరకు కూడా. నేను లైనింగ్ అనేది 2 మీటర్లన్నర తీసుకున్నాను. టాప్ కూడా 2 మీటర్లన్నరే ఉందండి. అలాగే హ్యాండ్స్కి ఏమైనా ఒక 1/2 మీటర్ అనేది కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కని ముందే కట్ చేస్తున్నాను. మిగతాదంతా టాప్కి ఉండేలాగా. మీకు లాంగ్ టాప్ కావాలంటే లాంగ్ టాప్, అలాగే పాకెట్ కూడా ఇందులోనే కావాల్సిన వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు. ఇదండి 3/4 హ్యాండ్స్ కని నేను కట్ చేస్తున్నాను. అలాగే 2 మీటర్స్ ఏమన్నా లైనింగ్ అండి. 2 మీటర్స్ ఓన్లీ టాప్ కొరకే, టాప్కు ఉండేలాగా. చూడండి ఫ్రెండ్స్, 4 మడతలు వచ్చేలాగా 2 ఫోల్డింగ్ అండి. ఫోల్డింగ్ చూడండి, మడత అనేది మన సైడ్ పెట్టుకొని కటింగ్స్ అనేవి కిందకి పెట్టాను. నేను మడతలు అనేవి ఇటు పెట్టుకొని ఆపోజిట్లో కటింగ్స్ పెట్టుకోవాలి. అలాగే 1/2 మీటర్ అదేంటి ఒక 1/2 ఇంచ్ ఏమన్నా పైకి స్కేల్తో కట్టుకోండి. తర్వాత నేనేమన్నా టాప్ ఉంటే టాప్ కొలత తీసుకొని నేను కటింగ్ చేస్తున్నాను. నేను పొడవు ఓన్లీ ఆ టాప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేశానండి. అందులో ఏమీ తగ్గించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను టాప్ కొలత చూడలేదు. ఎంత పొడవు ఉంటే అంత పొడవే పెట్టుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్ ఎలా ఉందో అలా పెట్టేశాను. చూడండి, టాప్ని 2 మడతల కింద వేసి ఎక్కడ లూజ్ లేకుండాను. అలాగే చెస్ట్, నడుము దగ్గర, అలాగే కటింగ్స్ వస్తాయి కదా అక్కడ వరకు టిక్ చేసుకున్నానండి. అంతేనండి. కొలత అనేది మనకు కావాల్స్తే లూజులు పెంచుకోవచ్చు. షోల్డర్ అనేది ఆమెకి 16 ఇంచీలు ఉందండి, అందుకని 1/2 ఇంచు పెట్టుకోవాలి. 16లో 1/2 8 ఇంచీలు కదా. అలాగే సంక పొడవు కూడా 8 ఇంచీలే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బోట్ నెక్ అనేది షోల్డర్ ఎంత వస్తే సంక కూడా అంతే పెట్టుకోవాలి. కొంతమందికి 7.5 పెట్టుకోవచ్చు, కొంతమందికి 8 పెట్టుకోవచ్చు అండి. అలాగే నేను చూడండి చెస్ట్ అనేది 11 ఇంచీలు పెట్టాను. అలాగే నడుము దగ్గర ఏమన్నా 10.5 పెట్టాను. అలాగే కటింగ్స్ దగ్గర ఏమో 12 ఇంచీలు పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా స్కేల్ తోటి మనకి షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ దగ్గర చూడండి, మనకి పైనుంచి షోల్డర్ 8 ఇంచీలు కదా, అలాగే కిందన కూడా 8 ఇంచీలు పెట్టి 2 కలిపేయాలి. చెస్ట్ది, షోల్డర్, ఆర్మ్ రౌండ్ది కూడా అలాగే 1.5 ఇంచ్ రౌండ్గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. అంతేనండి. అంతేనండి బోట్ నెక్ కటింగ్. అలాగే చూడండి, మనకి 2 ఇంచీలు కొచ్చుకండి. అలాగే కిందని ఇంచి పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. 1.5 పెట్టానండి మనకి కటింగ్స్కి. నేను స్టిచ్చింగ్ వీడియో లాంగ్ వీడియో పెట్టానండి. పైన నేను 12 పెట్టాను కదా, కింద కూడా 12 పెట్టుకున్నాను. మీకు కావాల్సిన 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, 1.5 ఇంచ్ అలా పెట్టుకున్నాను. స్కేల్తో కరెక్ట్గా కొట్టుకోండి. ఇది లైనింగ్ పార్టే కదా, కరెక్ట్గా కొట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గరికి వస్తామండి. షోల్డర్ దగ్గర మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. డ్రెస్ కైనా సరే, బ్లౌజ్ కైనా సరే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ అనేది డౌన్ చేయాలండి. ఇక్కడ మన ఇష్టం అండి. 3 ఇంచెస్, 2.5 ఇంచ్ అండి షోల్డర్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. అలాగే డౌన్ అయినా 6 ఇంచెస్, 7 ఇంచెస్ కూడా మన ఇష్టం అండి. డౌన్ ఎంత పెట్టుకున్నా పర్లేదు, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మందికి 5 ఇంచెస్ పెట్టుకుంటారు. నేను మాత్రం 6 ఇంచ్ పెట్టుకున్నాను. అలాగే షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించాలండి. 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి. ఇక్కడ పైన తగ్గించే పని ఉండదు, డౌన్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతేనండి. మనం కటింగ్ చేసుకోవచ్చు. 2 బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా కటింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఎవరికైనా సరే షోల్డర్ ముందే కొలుచుకొని మనం పెట్టుకోవాలి. షోల్డర్ ఎక్కువ కావాల్సితేనే షోల్డర్ ఎక్కువ పెట్టుకోండి, లేకపోతే వాళ్ళకి 3 ఇంచెస్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోండి.
షోల్డర్ అనేది. నాకు షోల్డర్ ఎక్కువ ఇష్టం ఉండదు అంటారు కదా, అలాంటి వాళ్ళకి 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడంటే మనకి కటింగ్స్ వస్తాయండి. ఇక్కడ ఏమన్నా అక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఇక్కడ ఒక డాటు, అలాగే ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. మనకి అంచనాకి కుట్టేటప్పుడు అక్కడ వరకు స్టిచ్చింగ్ చేయాలని. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా మనం నెక్ అనేది అలా తీసుకోవాలో ఏంటో చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచెస్ డౌన్ పెట్టాను, అలాగే 4 ఇంచెస్ పొడవు పెట్టానండి. ఇక్కడ ఏమన్నా నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ అనేది ఇందులో ఏం మోడల్ ఏం పెట్టలేదు, ఎందుకంటే కిందకి పెద్దగా నచ్చట్లేదు, కిందకి పెడితే బాగోట్లేదని ఓన్లీ రౌండ్ నెక్ పెట్టి థ్రెడ్స్ ఏం పెట్టాను, ఓన్లీ రౌండ్. అలాగే ఫ్రంట్ ఏమైనా కట్ వర్క్ అండి, కట్ వర్క్ మోడల్ పెట్టి నెక్ వీ నెక్ లాగా పెడుతున్నాను. చాలా బాగుంటుంది, డైమండ్ నెక్ లాగా. చూడండి ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచు కిందకి, ఒక 1/2 ఇంచు పైకి తీసుకొని, నా దగ్గర అయితే విక్స్ డబ్బా ఉంటుంది కదా, విక్స్ డబ్బా తీసుకొని ఒక సర్కిల్ లాగా తీసుకున్నాను. చూడండి, ఇలా రౌండ్గా తీసుకోండి. మనకి డ్రాప్ నెక్ ఇలాగ నెక్ కావాలొస్తే ఇలా తీసుకోండి. ఈ నెక్ మోడల్స్లో మూడు తీసానండి. అలాగా మనం ఎక్కడ పట్టుకున్నామో అక్కడే మళ్ళీ ఆ జాయింట్ దగ్గరే పెట్టాలి డబ్బాని, అటు ఇటు జరపకండి. అలాగే ఇక్కడ నుంచి ఒక వీ షేప్లో నెక్ మోడల్ వచ్చేలాగా అక్కడి నుంచి గీసానండి. చూడండి, స్కేల్ పెట్టి. ఈ మోడల్ ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి. మోడల్ అప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను, కానీ డ్రెస్కి అప్పుడు స్టిచ్ చేయలేదు, కానీ చాలా బాగా కుదిరింది. అక్కడి నుంచి ఇక్కడికి వీ మోడల్లో ఇలాగా డైమండ్ షేప్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ మిస్ చేయకండి, చాలా నీట్గా కటింగ్ చేయండి, ఎక్కడ భయపడకండి. మనకు షోల్డర్ కరెక్ట్గా వస్తే మీరు ఏ నెక్ అన్నా ఫ్రంట్ మనకి ఇష్టం వచ్చినట్టు నెక్ కటింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్ కూడా డ్రాప్ నెక్ తీసుకోవచ్చు, నెక్స్ట్ డైమండ్ పెట్టుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి డ్రాప్ బ్యాక్ సైడ్ కూడా, అది మీ ఇష్టం అండి. షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చి ఒక 1/2 ఇంచి అయితే మాత్రం మనం షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలి, అంతేనండి. ఇంక ఇందులో ఏం మోడల్ ఏం లేదు. అలాగే కిందని 1 ఇంచి వరకు లోతు అనేది తీసుకోవాలి. నాకు ఎందుకో 1 ఇంచి అయితే ఎక్కువ అనిపించి 103 పెట్టానండి. అంటే ఇంచీలో ఒక 1/4 ఇంచి తక్కువ, 3/4 ఇంచి కటింగ్ చేశాను. లోత్ అనేది 6 ఇంచి కంటే ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా? అలాగే హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ కటింగ్ చాలా సింపుల్గా 3/4 హ్యాండ్స్ అండి ఇది. ఇందులో వేస్ట్గా లేకుండా సమానంగా ఉండడానికి ఒక స్కేల్ తీసుకొని స్ట్రైట్గా గీసుకొని కటింగ్ చేసుకోవాలి వేస్ట్ మొత్తం. అలాగే ఒక 1/2 ఇంచి ఖర్చు పెట్టుకోండి, అంటే ఇక్కడ పట్టి వేస్తున్నాను హ్యాండ్స్కి, అందుకని ఒక 1/2 ఇంచి ఖర్చు పెట్టాను. అలాగే లూజ్ అనేది 10 ఇంచెస్ అండి, 3/4 హ్యాండ్స్ కదా. అలాగే పొడవు 15 ఇంచులు పెట్టాను. అలాగే ఖర్చు కూడా ఒక 1/2 ఇంచి పెట్టుకున్నాను. మొత్తం కలిపి 16 ఇంచులు అవుతుందండి పొడవు అయితే, ఖర్చులతో సమానంగా. మ్యూజిక్ పెట్టి పెడదాం అనుకున్నాను, అందరికీ అర్థమవుతుందో లేదని ఇలాగా పెడుతున్నాను. అలాగే పైన ఎంత ఉందో కిందన కూడా అంతే పెట్టుకోండి. అలాగే ఒక 1/2 ఇంచి అవతల పెట్టుకున్నాను. అలాగే లోతు ఎప్పుడైనా మనకి ఫుల్ హ్యాండ్స్కైనా 3/4 హ్యాండ్స్కైనా మళ్ళీ కొంచెం పొడవు హ్యాండ్స్కైనా దేనికైనా సరే 3 ఇంచెస్ లోతు ఉండాలండి. అలా కాకుండా మనకు నచ్చినట్టు తీయకండి లోతు అనేది. ఇక్కడ 8 ఇంచీలండి, 8 ఇంచీలు ఆమ్ రౌండ్ అనేది. అలా చూడండి, నేను అలా పట్టుకున్నాను. అలా పట్టుకొని ఇక్కడ 2.5 1.5 అని పెట్టుకొని అక్కడి నుంచి రౌండ్ అనేది నీట్గా తీసుకొని అలాగా నేను హ్యాండ్స్ తోటి మూమెంట్ తోటి రౌండ్ తీసుకున్నాను. అలా ఇందులో ఏమి ఉండదండి. అలాగే ఇవతల క్లాత్ మిగిలింది కదా, అదే క్లాత్ అవతల ఆపోజిట్లో ఖర్చు కనేది వేస్తే సరిపోద్ది మనకి. ఇక్కడ ఖర్చు అనేది తెలియడానికి డాట్స్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్.
అలాగే ఇక్కడ ఖర్చుకి సరిపోయిద్దో లేదని నేను క్లాత్ అన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. సరిపోయిద్దండి, మనకి క్రాస్ ముక్కలు అయితే సరిపోతాయి. ఖర్చు అనేది ఎక్కువ రావాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది 2 ముక్కల కింద కట్ చేసుకుని 4 పీసెస్ వస్తాయి. అంతేనండి, హ్యాండ్స్ కటింగ్ చాలా సింపుల్. మీరు ఖర్చు అనేది 1.5 పెట్టుకోవచ్చు, 2.5 అది మన ఇష్టము. అలాగే లోతు కూడా నేను ఒక 1/2 ఇంచి పెట్టాను లోతు అనేది హ్యాండ్స్కి. నేను టాప్కి అయితే మాత్రం 3.5 ఇంచి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓన్లీ లైనింగ్ కటింగే చేశాను. ఇది డ్రెస్ టాప్ కటింగ్ అండి. టాప్ కటింగ్ ఎలా చేస్తున్నానో మీరు చూడండి. మొత్తం కుట్టేశారు, ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేశారు కదా. దీన్ని టాప్ని 2 మడతలు వేసుకొని, ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అండి. డిజైన్ వచ్చింది కదా, ఇది మీషోలో తీసుకున్నానండి. 400 టాప్ అయితే. డ్రెస్ మొత్తం కలిపి 400 అండి. కాటన్ మొత్తం, కొంచెం సిల్క్ కూడా కలుస్తుంది కానీ పర్వాలేదు, బాగుంది. వర్క్ వచ్చింది కదా, 400కి బాగానే ఉంది. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ పెట్టేసి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని కిందని ఏ డ్రెస్కి అయినా సరే 3 ఇంచెస్ పైకి ఉండాలి లైనింగ్, లేదా మరీ కిందకు ఉండకూడదు లైనింగ్, మరీ పైకి కూడా ఉండకూడదు. 3 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండి లైనింగ్ అనేది నీట్గా ఉండాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ వచ్చిందేలాగా మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ క్లాత్ కుట్టేటప్పుడు అటు ఇటుగా జరిగి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు. క్లాత్ ఎక్కువ ఉంటే ఉంచుకోండి. నాకు ఏమీ ఎక్కువ లేదు కాబట్టి కరెక్ట్గానే కట్ చేశాను. అలాగే ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేస్తానో చూడండి. హ్యాండ్స్కి కూడా ఇందులోనే వస్తుంది కదా. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్లో మనకి నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చండి. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా మోడల్స్ వస్తాయండి. కానీ నేను ఓన్లీ రౌండే పెట్టాను. రౌండ్ పెట్టి చూడండి, ఇలా నీట్గా వేసుకొని కట్ చేసుకోండి. నేనేం పైన షోల్డర్ అనేది కట్ చేయలేదు, ఎందుకంటే మనం లైనింగ్ ఆల్రెడీ కట్ చేసాం కదా, ఏం పర్వాలేదు. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కటింగ్ చేసుకోండి. అంతేనండి. మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్కి అండి. హ్యాండ్స్కి అస్సలు సరిపోలేదు క్లాత్, కాకపోతే జాయింట్ పడ్డాయండి. జాయింట్స్ చాలా వరకు పడ్డాయి. అంతేనండి. ఇలాగ 2 మడతలు వచ్చేలాగా లైనింగ్ క్లాత్ ఆల్రెడీ మనం కట్ చేసాం కదా, మనకి ఎటు సరిపోతుందో ఏంటని ఒకసారి చెక్ చేసుకొని క్లాత్ అనేది వేసుకొని కటింగ్ చేసుకోండి. మిగతాదంతా మాత్రం మనం లైనింగ్ అనేది అడ్జస్ట్ చేయాలి. ఇదంతా మాత్రం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పడుతుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోట్ నెక్ చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోలో మాత్రం మొత్తం స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. లైవ్లోని ఎలా కుట్టానో ఏంటో మొత్తం చూపించానండి. మీరు లాస్ట్ వరకు నా వీడియోని అనేది చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ స్కేల్ అన్ని చూడండి ఎలా పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.